అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ పేరుతో దాదాపుగా 1300కు పైగా ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఈరోజు శిల్పకళా వేదికలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, అంటే మహిళలు నెక్స్ట్ లెవెల్లో ఎలా సాధించవచ్చు, కేవలం కెరియర్లో బ్రేక్ తీసుకుని అక్కడ ఆగిపోకుండా పిల్లలతో పాటు వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకొని నెక్స్ట్ కెరియర్ ఎలా స్టార్ట్ చేసే అంశం మీద దాదాపుగా సూపర్ మమ్ అనే ప్రోగ్రాం 52 వారాలుగా జరుగుతుంది ఆన్లైన్లో. అందులో ఈరోజు ఒక ఆఫ్లైన్ ఈవెంట్ శిల్పకళా వేదికలో పెడితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిపి మొత్తం 1700 మంది వచ్చారు. అది మార్నింగ్ సెషన్లో ఒక 4 గెస్టులు వచ్చారు. ఆఫ్టర్నూన్ సెషన్లో రమారావి గారు అలాగే మల్లికార్జున్ గారు వీళ్ళందరూ విచ్చేసి పేరెంటింగ్లో వచ్చే ఛాలెంజెస్ గురించి వాళ్ళు చాలా అద్భుతంగా వివరించారు. ఈ రోజుల్లో పేరెంటింగ్లో పిల్లల్ని పెంచడం చాలా పెద్ద టాస్క్గా మారిపోయింది. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఇటు గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, లేకుంటే మిగతా విషయాలు అవ్వచ్చు, వీటన్నిటి మధ్య పిల్లాన్ని గొప్ప వ్యక్తిత్వంతో ఎలా పెంచాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అటువంటి విషయాల గురించే ఈరోజు చాలా మంచి ఒక కాన్ఫరెన్స్ లాగా జరిగింది. ఈరోజు చాలా విషయాలు వీళ్ళందరూ నేర్చుకున్నారు. దాంతోపాటు మేము అఫీషియల్గా పేరెంట్స్ శాల లాంచ్ చేశానండి. పిల్లలకి పాఠశాల ఉన్నట్టే పేరెంట్స్ కూడా ఒక పాఠశాల ఉండాలని చెప్పి పేరెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానివల్ల కుటుంబ వ్యవస్థను మార్చి, ఇంతకుముందు రోజుల్లో అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఈ రోజుల్లో నేను ఒక్కడిని చాలు మిగతా వాళ్ళు ఎవరు వద్దని అలా బతికేస్తున్న టైంలో పిల్లలకు ఆ విలువలు నేర్పించే వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి. ఆ వ్యక్తి పేరే పేరెంట్శాల రూపంలో ఒక సైకాలజిస్ట్గా గత 14 సంవత్సరాల నుంచి ఎన్నో కేసెస్ని చూస్తూ అటువంటి మానసిక సమస్యలు నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకి రాకూడదని చెప్పి ఒక సంకల్పంతో మొదలుపెట్టిందే పేరెంట్శాల, పాఠశాల ఫర్ పేరెంట్స్. ఖచ్చితంగా పేరెంట్స్ అప్డేట్ అవ్వాలి, పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా కనెక్ట్ అవ్వాలి. అందుకోసం ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఇందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఒక విజయవంతం అవడానికి వాళ్ళందరూ ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలిసింది. ఈ ప్రోగ్రామ్ని మీడియా మిత్రుల ద్వారా మీ దాకా తీసుకొని వచ్చిన ప్రతి మీడియా సోదరుడికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తాను.